ఏ రకమైన ప్రయాసతో నువ్వు పరుగులు తీస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ రకమైన ప్రయాస నిన్ను పరుగులు తీస్తుందో నాకు తెలియదు, కానీ భూమి మీద మనుషులు పడుతున్న ప్రయాసలన్నీ వ్యర్థమేనని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక ఆయన ఘోరమైనటువంటి తపస్సు చేస్తే దేవుని దూత ప్రత్యక్షమైందంటండి. ప్రత్యక్షమైతే ఆ దేవుని దూతని ఇతను అడిగాడట, నాకు కొన్ని కోట్ల రూపాయల లాటరీ తగలాలి, నాకు అలాంటి వరమివ్వు అని అడిగాడంట. అడిగితే దేవదూత ఉందంట, సరే అందంట. మరి నీకు లాటరీ వచ్చిందో లేదో తెలియాలంటే ముందుగానే ఆ పేపర్లో అనౌన్స్ చేస్తారు కదా, ఆ పేపర్ నీకు కనపడాలి కదా, పేపర్ చూస్తావా అందంట. చూస్తాను, అందుకోసమే ఇంత తపస్సు చేసింది చూపించానంట. ఇవాళ లాటరీ డబ్బులు కట్టామనుకోండి, ఆ లాటరీ ఎవరికి తగిలిందో తెలియాలి అంటే పేపర్లో దాన్ని ఇస్తారు కదా, మరి ఆ పేపర్లో చూసుకోవడానికే అందరూ ఎగబడతారు కదా, ఆ పేపర్ని నీకు ముందే చూపిస్తాను చూసుకో అందంట. అంటే ఆ పేపర్ని ఇచ్చేసరికి ఆ పేపర్లో చూసుకున్నాడు, 2వ పేజీలోనో 3వ పేజీలోనో 10 కోట్ల లాటరీ పలానా పేరు తగిలిందని చూసి, అబ్బా నా పేరే తగిలింది, నిజమే పలానా రోజు నా పేరే వస్తుందన్నమాట అని సంతోషపడుతూ ఆ పేపర్ని ఇలా పక్కగా తిప్పేసరికి శ్రద్ధాంజలి అని ఈడి పేరు ఈడి ఫోటో వేసిందంట. వీడప్పుడు దేవుని దూతను అడిగాడంట, నాకు 10 కోట్లు వస్తే లాభం ఏంటి, నేను చచ్చిపోతాను అనుకుంటా తెల్లారే అన్నాడంట. అప్పుడు దేవుని దూత అందంట, నిజమే నువ్వు చనిపోయే రోజు ఆ రోజే అని చెప్పిందంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ భూమి మీద మన ప్రయాస దేని కొరకైనా సరే కావచ్చు, కానీ ఒక రోజుకు ఈ భూమిని మనం అందరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కదండి. ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోకమునుపు ఈ లయమైపోయే ఈ భూమి కాదు, కానీ శాశ్వతమైనటువంటి భూమి, శాశ్వతమైనటువంటి ఆకాశం, నూతన యెరూషలేం, ఆ పరలోకం ఏమండి ఈ భూమి మీదకే దిగి రాబోతుంది. ఈ భూమి పాడైపోతుందంట, ఆ యెరూషలేము, నూతన యెరూషలేము దిగి రాబోతూ ఉందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చదువుతారా ఒకసారి?